నమస్తే అండి. నేను మీ అమలాని. ఐఎమ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు వంట కొబ్బరన్నం అండి. దానికి కావాల్సినవి యాలకులు, దాల్చిన, స్టార్ పువ్వు, జాజి పువ్వు, లవంగాలు, దాల్చిన బిర్యానీ ఆకండి, జీడిపప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఓ 3 స్పూన్లు నెయ్యి వేసుకొని అది బాగా వేడెక్కాక ఈ రెండు వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజి పువ్వు, స్టార్ పువ్వు వేసుకొని జీడిపప్పు వేసుకొని అది కొంచెం వేగాక 2 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసి అది వేగాలండి. అది బాగా వేగాక నేను బియ్యం 2 గ్లాసులు మామూలు బియ్యమేనండి, అన్నం వండుకునే బియ్యం. బాగా కడుక్కొని నీళ్ళు పూర్తిగా వాడిపోవాలంతా, నీళ్ళు లేకుండా చూసుకొని ఈ ఉల్లిపాయలు వేగాక అందులో వేసేయాలండి బియ్యం. 2 గ్లాసులు తీసుకున్నాను నేను. 2 గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసుకి 2 గ్లాసులండి కొబ్బరి పాలు కానీ నీళ్ళు కానీ. మనం కొబ్బరి పాలు తీసుకొని సరిపోతే అందులో నీళ్ళు కలుపుకొని వేసుకోవచ్చు. బియ్యం వేసుకున్నాక బాగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల జీలకర్ర పౌడరు, ఇంకా గరం మసాలా ఇంకేమీ వేయక్కర్లేదండి. వేసి అవి బాగా వేగాలి. బియ్యం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అది వేగాక కొబ్బరి పాలు 1కి 2 కొబ్బరి పాలు కానీ కొబ్బరి పాలు తక్కువైనా అందులో నీళ్ళు కలిపి వేసేసుకోవచ్చు. 1కి 2 వేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా కలుపుకుంటూ ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టుకున్నాక ఒక 2 విజిల్లు రావాలండి. వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారాక మూత తీసి చూస్తే విడివిడిగా చాలా టేస్టీగా వస్తుందండి.
వెజ్ వాళ్ళైతే బంగాళదుంప కుర్మా, కోఫ్తా వాటితో తినొచ్చండి. నాన్ వెజ్ అయితే చికెన్ కర్రీ, మటన్ కర్రీ బావుంటుందండి దీనికి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. నేను ఆలు కుర్మా చేసుకున్నాం మేము. ఇంతేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా చేసుకోండి. ఉంటానండి.